హలో బావా, చెప్పరా. నువ్వు అర్జెంటుగా జాబ్ అని వచ్చా? ఎందుకు నీతో కలిసి అడుగుతుంటాక? కాదా, నాకు బిజినెస్ ఐడియా వచ్చింది. అయ్య బాబోయ్. పెట్టుబడి ఏమున్నదిరా, రోజుకి లాభం 15,000 వస్తుంది. తొక్కులు తొక్కు నువ్వు వచ్చావు అనుకో, ఇక్కడ సంపాదించడం ప్యాకెట్లో తీసుకెళ్తాను, డబల్ చేయడమే. అయ్య బాబోయ్, నువ్వు సూపర్ రా. నాకు తెలిసే నువ్వు మనిషి మంచోడు, గుణమే గుడిచెట్టుది. అర్జెంటుగా జాబ్ మనేసి వచ్చేస్తున్నావు, తెగ సంపాదించేద్దాం. అప్పుడు మన 2 ఫ్యామిలీలు కలిసి పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే అని సాంగ్ వేసుకుందాం. ఒరే మర్చిపోయాను, ఏం బిజినెస్ కదా? అదే బావా, మన చిన్నప్పుడు తొండల్ని సంపి కప్పెడితే డబ్బులు వస్తాయని వాళ్ళు కదా. 15 తొండల్ని సంపి కప్పెట్టేసాను. ఒక్కో తొండకు 1000 రూపాయలు వేసుకున్నా 15,000 వచ్చేస్తాయి. తక్కువలో తక్కువ 500 వేసుకున్నా 7,500 అవి వచ్చేద్ది. మనం ఇంకా రిచ్చేహే బావా. ఒరే పాపిష్నాయలా, నువ్వు మనిషి అడుగుతున్న పోతురు, నువ్వా మనిషి కూడా పుట్టలేదని నువ్వు తొండలు చంపుతావా? ఇవన్నీ కాదురా, అర్జెంటుగా రైలు ఎక్కి నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగో అన్న పాట వేసుకుంటూ వచ్చాయి. ఆయన తొండలు చంపి కప్పెట్టాలంటే కష్టంగా ఉంది బావా. ఓ పక్క నేను చంపేస్తుంటాను, వెనకాల నువ్వు కాపర్లా కప్పెట్టిద్ది కానీ. ఒరే మరీ ఆలోచన ఎవరికైనా వచ్చిందనుకో, మన కాంపిటీషన్ పెరిగిపోద్ది బావ. త్వరగా వచ్చి నువ్వు పెట్టేహనా. పొద్దు నుంచి చాలా వాటర్ వేస్ట్ చేసావు, వెళ్ళి పడుకో పో.